లక్ష్మీ మంచు గారు హ్యాస్ ఎ లీగ్ ఆఫ్ అవర్ ఓన్. ఆవిడ ఏం చెప్పాలనుకున్నా, ఎంతమంది ట్రోల్ చేసినా నిక్కచ్చిగా ఆవిడ చెప్పాలనుకుని చెప్తారు, చేయాలనుకుని చేస్తారు. అయితే ఆవిడ అంత నిక్కచ్చిగా ఒక క్వశ్చన్ అడిగితే మూర్తి గారు ఇలా సమాధానం ఇచ్చారు. ఈ ప్రశ్న ఇంకా రెట్టిస్తే ఇది నా ఒపీనియన్ కాదని చెప్పి మాట దాటేశారు. అయితే ఇది ఒక సిస్టమిక్ జెండర్డ్ బయాస్. బులింగ్ ని కన్సర్న్ లా డిస్గైజ్ చేసి ఒక క్యూరియాసిటీ అండ్ కర్టన్ వెనకాతలు దాక్కుని అసలు ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి మాకు ఎంత పవర్ ఉందో చూడండి అని చెప్పి చూపించటం ఇది ప్రతి చోట ఉంటుంది. ఇంట బయట మనం వేసుకునే బట్టల్లో, మనం చేసే పేరెంటింగ్ లో, మనం తీసుకునే కెరియర్ చాయిసెస్ లో ప్రతి చోట ఉంటుంది. తర్వాత ఇది మనం అబ్జర్వ్ చేస్తే మనం బాగా ట్రస్ట్ చేసే వ్యక్తుల దగ్గర కూడా ఉంటుంది. అమ్మ, నాన్న, అత్త, ఇలాగా. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి, చున్నీ వేసుకోకుండా బయటకు వెళ్తావు, కానీ అప్పుడే చిన్న చిన్న చడ్డీలు వేసుకుని బయట నుంచి కూరగాయలు తీసుకొస్తా ఉంటారు ఇంట్లోకి మగపిల్లలు. సరే, ఎందుకని 10 దాకా పడుకుంటావు? ఆడపిల్ల పొద్దున్నే లెగవాలి కదా, 11 o'clockకి లెగుస్తాడు, వాడికి బయట దగ్గర కాఫీ వెళ్తుంది. ఇవన్నీ చిన్న చిన్నవి, మనకు హెరాస్మెంట్ అని అస్సలు అనిపించదు. మన లైఫ్లో వీళ్ళకున్న పవర్ వల్ల వీళ్ళు ఏ చెత్త క్వశ్చన్స్ అడిగినా, ఎంత చెత్తగా బిహేవ్ చేసినా మనం మాత్రం హెసిటేట్ అయిపోయి నర్వస్గా నవ్వేసి తర్వాత డిఫెన్సివ్ అయిపోతాం. డిఫెన్సివ్ అయిపోగానే మేమే కరెక్ట్ చేసాం, మేము కరెక్ట్ అని చెప్పి వాళ్ళు గెలుస్తారు, పక్కకి వెళ్ళిపోతారు. మనం ఏం జరిగిందో తెలియని ఒక అయోమయం స్టేజ్లో ఉండిపోతాం. మీ గారిని అక్క అన్నందుకు నిజంగా పెద్దక్కలాగా ఒక మంచి దారి అయితే చూపించారు. అది ఏంటి తెలుసా? అస్సలు నోరు మూసుకుని ఉండొద్దు. ఇఫ్ యు నో యువర్ రైట్, క్వశ్చన్ చెయ్యండి. డిఫెన్సివ్ అస్సలు అవ్వద్దు. హోల్డ్ దెమ్ అకౌంటబుల్. అలాగే ఓన్ యువర్ నేరేటివ్. ఆవిడ అరవలే, గోల్ చేయలే, అటాక్ చేయలే. ఒక సింపుల్ పవర్ఫుల్ క్వశ్చన్ అడిగారు, మీరు మహేష్ బాబు గారిని ఇలాగే అడుగుతారా అని చెప్పి. హౌ డేర్ యూ ఆస్క్ మీ దట్ క్వశ్చన్. షీ సెట్ ద బౌండరీ రైట్. అలాగే మనం కూడా అస్సలు డిఫెన్సివ్ అవ్వద్దు, నవ్వద్దు, ఎక్స్క్యూజ్ చేయొద్దు, బౌండరీస్ సెట్ చేయండి. మీకు ఆ డబుల్ స్టాండర్డ్ అనిపిస్తే మాట్లాడండి నోరు తెరిచి. అండ్ హిడెన్ జడ్జ్మెంట్స్తో అస్సలు పోలీసింగ్ చేయనివ్వద్దు. ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ చేస్తేనే చేంజ్ అనేది వస్తుంది. ఈ సైకిల్ బ్రేక్ చేయడానికి ఈ స్టెప్స్ చాలు. లక్ష్మి గారికి మాత్రం చాలా థ్యాంక్స్. ఆవిడ అలా రెస్పాండ్ అవ్వకపోయి ఉంటే ఇంత మంచి టాపిక్ మనం ఎప్పటికి మాట్లాడుకునేవాళ్ళం. నవ్వుతూ హెరాస్ చేయొచ్చు, కన్సర్న్ చూపిస్తున్నాం అన్నట్టు బిహేవ్ చేస్తూ బుల్లింగ్ చేయొచ్చు. ఇవన్నీ ఆగాలి అని అంటే మన లైఫ్లో కొన్ని బౌండరీస్ కావాలి. నేను కొన్ని బౌండరీస్ పెట్టుకుందాం అనుకుంటున్నా. మీరేం బౌండరీస్ పెట్టుకుందాం అనుకుంటున్నారు ఈ రోజు నుంచి మీ లైఫ్లో? నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు తెలుసుకోవాలని ఉంది.